హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ ప్రశాంత్ ఫ్రమ్ ప్రచారతంత్ర పొలిటికల్ అండ్ బ్రాండింగ్ ఏజెన్సీ. ఇవాళ నేను మీ అందరితోటి ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న టాపిక్ మనందరికీ తెలిసిందే, కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇప్పుడు టైం వచ్చి 6:16, 5 days అవుతుంది అనుకుంటా పార్టీ పెట్టి. మీ అందరికీ తెలుసు, విత్ ఇన్ 5 days 15.6 million. అంటే మామూలు ఫాలోవర్స్ రాలేదు, జెన్జీ పవర్ ఏంటో చూపించారు. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, దిస్ ఈజ్ ఫర్ కాక్రోచ్ జనతా పార్టీ. నెక్స్ట్ దీనికన్నా ముందు ఏ పార్టీ హైయెస్ట్లో ఉంది ఇండియాలో చూద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇది మనకి తెలుసు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ రాకముందు దాకా ఇండియాలో ద హైయెస్ట్ పొలిటికల్ ఫాలోవర్స్ ఉన్న పార్టీ ఇన్స్టాగ్రామ్లో 13.3 million. అది కాంగ్రెస్ పార్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఉంది. నెక్స్ట్ తర్వాత పార్టీ వచ్చి మనకి దట్ ఈజ్ నన్ అదర్ దాన్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ 8.8 million. తెలుసు కదా, ఇది లాస్ట్ 10 years నుంచి బాగా గ్రోలో ఉంది. ఇది బాగా ఓల్డెస్ట్ పొలిటికల్ పార్టీ, ఆఫ్టర్ కాంగ్రెస్ తర్వాత వచ్చిన పార్టీ, మనందరికీ తెలుసు. కరెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ ద హైయెస్ట్ వచ్చి 8.8 million. ఓకే, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొని రావడానికి రీజన్, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఎవరైతే యూత్ ఉంటున్నారో వాళ్ళని ట్రోల్ చేస్తూ కాక్రోచ్తో పోల్స్తూ ఒక కామెంట్ చేశారు. ఓకే, దాన్ని అభిజిత్ అనే వ్యక్తి, హీఈస్ ద పొలిటికల్ స్ట్రాటజీ అనలిస్ట్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ అని తెలిసింది. ఈ కాక్రోచెస్ అన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో అని చెప్పి హీ స్టార్టెడ్ ద పార్టీ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, జన్జీస్ అందరినీ ఒక చోటకి చేర్చి, అన్ఎంప్లాయిడ్ యూత్ అందరినీ ఒక చోటకి చేర్చాడు. వెల్ అండ్ గుడ్. క్వశ్చన్ చేసే ఒక పార్టీ రావాలి, ఇట్స్ వెరీ గుడ్. గుడ్ టు ఇండియా, యాక్చువల్లీ గుడ్ టు ఫ్యూచర్. ఒక సామాన్య వ్యక్తిగా, సామాన్య భారతీయ పౌరుడిగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్, పొలిటికల్గా జరుగుతున్న సిచ్యువేషన్ ఇండియాలో ఉన్నదాన్ని ఒక పర్సన్ ఎలా అనాలిసిస్ చేస్తారో మాట్లాడుకుందాం. ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఇప్పుడు పెట్టిన రీజన్ ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ట్రోల్ చేశారు, ఇండియాలో అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి, మనం క్వశ్చన్ చేసేవాళ్ళు లేకుండా పోయారు అని చెప్పి ఒక ఎజెండాతోటి పార్టీ పెట్టారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నిన్న ఒక పోస్ట్ వేశారు, వెన్ దే క్రాస్డ్ ద 8 million. అంటే భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ని ఇన్స్టాగ్రామ్లో దే క్రాస్ చేశారు. వాళ్ళు క్రాస్ చేసిన తర్వాత ఒక పోస్ట్ చేశారు. ఏమని? జస్ట్ చూడండి, ఇట్ టుక్ జస్ట్ 4 days. అంటే 4 daysలో మేము మిమ్మల్ని క్రాస్ చేసాం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ యూత్ అన్నారు. ఇట్స్ వెరీ గుడ్. బీజేపీకి యాంటీగా పోస్ట్ చేయడం నేను తప్పు అన్నా, బట్ వాళ్ళు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని బీట్అవుట్ చేయడం. దాని గురించి కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు వాళ్ళు. అంటే వాళ్ళ ప్యూర్ ఇంటెన్షన్ ఇక్కడ బీజేపీకి యాంటీ. నాకేమనిపిస్తుందంటే ఇదేదో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి, లైక్ ఒక కాంగ్రెస్ పార్టీకే పప్పిట్ పార్టీలాగా నాకు అనిపిస్తుంది. అలాగే బికాజ్ అంటే ఒక 3-4 days నుంచి వస్తున్నాయి, దిస్ ద యూఎస్ బేస్డ్, యూఎస్లో క్రియేట్ అయిన అకౌంట్ అని, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఇండియా నుంచి హ్యాండిల్ చేయట్లేదు ఈ అకౌంట్ అని. వాళ్ళ వీడియోస్ కూడా చూస్తుంటే ప్యూర్లీ యాంటీ బీజేపీ ఉన్నాయి తప్ప, ఇది నా వరకు ఒక పార్టీని వ్యతిరేకిస్తూ ఒక పార్టీ పుట్టడం అనేది రైట్ కాదని నాకు అనిపిస్తుంది. వీళ్ళని ఫాలో కొట్టడం అనేది రైట్ అనిపించట్లేదు. సో నేను ఫాలో అయ్యాను, వీళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థమైంది క్లియర్గా. సో నేను ఇప్పుడు అన్ఫాలో కొడుతున్నాను. నాకు అనిపించిందే మీకు అనిపించి ఉంటే ఒక హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేయండి ఇప్పటి నుంచి, #unfollow కాక్రోచ్ జనతా పార్టీ. థ్యాంక్ యూ ఆల్. జై భారత్, జై హింద్.